ఏదైతే ప్రభుత్వం అంతకుముందు ఏదైతే మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చారో మీరు రాగానే వ్యాట్ తగ్గించాం, ట్యాక్స్ తగ్గించి ఇంధనం ధర తగ్గించేస్తాము అని చెప్పి అందరూ నుంచి వాళ్ళు అలాగా మోసపోతే కూటమి ప్రభుత్వం మాట్లాడుతూ మేనిఫెస్టో పెట్టి ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రైసులు పెరిగి అట్ ద సేమ్ టైం మీరందరూ కంట్రోల్ చేయాలి, ఆయిల్ కంట్రోల్ చేయాలి, సైకిల్ మీద నడవాలి అంటున్నారు, ఇంట్లో పని చేసుకోమంటున్నారు. ఆఫర్ డిస్పేర్ సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఉన్నాడు తీసుకుని యాక్టివిటీస్ అటు వస్తుందా నీకు స్టార్ట్ అని. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క పన్నాగాల్లో బలైనటువంటి అంశం ఇంకొక అంశం ఈ పెట్రోల్ డీజిల్ ధరలు. వీళ్ళు మేనిఫెస్టోలో ఈ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే మేము రాగానే ఏదైతే పెట్రోల్ ధర డీజిల్ ధర పెరిగి ఉన్నాయో లోకల్ వ్యాట్ రూపాన ట్యాక్స్ పరంగా ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ రూపాయలు తగ్గించి ధరలు తగ్గిస్తామని, దానివల్ల మిగతా అన్ని ధరలు కూడా తగ్గుతాయి అని చెప్పి కళ్ళబొల్లి మాటలతో మేనిఫెస్టోలో పెట్టి, అది మేనిఫెస్టోలో కూడా పెట్టారు, మాటలు చెప్పడం కాకుండా మేనిఫెస్టోలో కూడా పెట్టి వాళ్ళు గద్దెనెక్కడం జరిగింది. మీరు ఈరోజు చూసుకున్నట్లయితే మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నట్లయితే మన రాష్ట్రంలోనే ఎక్కువ రేట్లు ఉన్నాయి. మీరు కావాలంటే అన్ని రాష్ట్రాలు మీరు చెక్ చేసుకోండి, అన్ని ప్రైసెస్ కూడా కంపారిటివ్లీ మిగతా స్టేట్స్తో చూసుకున్నట్లయితే నియర్లీ 3% హైక్ అయింది. 3% అనేది స్మాల్ అమౌంట్ కాదు, సగటు మానవుడికి స్మాల్ అమౌంట్ కాదు. అది మీకు చెప్తాను ఎలా అంటే దగ్గర ఈరోజు మిగతా వాటితో పోల్చుకుంటే మన 3% హైక్ అయిన రేట్లు. పెట్రోల్ ధర దగ్గర 113 రూపాయలు ఉంది, అలాగే డీజిల్ ధర 101 రూపాయలు 102 రూపాయల వరకు ఉంది. అంటే సగటున దగ్గర పెట్రోలు అండ్ డీజిల్ రూపాయన రోజుకి 10 కోట్ల రూపాయల భారం అనేది మా ప్రజల మీద పడుతుంది. 10 కోట్ల రూపాయల భారం దగ్గర 10 కోట్ల రూపాయలు. ఈ 10 కోట్ల రూపాయలు ఇంటూ 30 రోజులు వేసుకున్నట్లయితే దగ్గర మనకి ఇయర్లీ ఎంత ఒక 300 కోట్ల రూపాయల వరకు ఉంది. అలాగే మొత్తం మీద సంవత్సరం మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక పెట్రోల్ అవ్వచ్చు, పెట్రోల్ వచ్చి 180 కోట్లు, డీజిల్ 180 కోట్లు, పెట్రోల్ వచ్చేసేసి 1200 కోట్లు, డీజిల్ మీద వచ్చి 2190 కోట్ల రూపాయలు అనేది భారం అనేది పెరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం మీద 3000 కోట్ల పైచిలుకు రూపాయలు ప్రజల మీద భారం పడుతుంది. అంటే ఒక సంవత్సరంలోనే 3000 పైచిలుకు అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రైస్ ఇదే ఓకే, ఇదే 3000 కోట్లు అయితే రానున్న 3 సంవత్సరాల దగ్గర 10,000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడబోతుంది. అది పక్కన పెడదాం. అది కాక ఇంకా రానున్న రోజుల్లో వీళ్ళ పరిస్థితి ఇంకా బాగోలేక ట్యాక్స్ రూపాయన ఇదే బాదురు కార్యక్రమంగా పెట్టుకొని మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసినట్లయితే అది ఎంతవరకు వెళ్తుందో కూడాను తెలియని అగమ్య గోచరంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఇదంతా గమనించుకోవాలి ప్రజలందరూ కూడా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ చెప్పింది ఏంటి, మేము గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇలాగ పెట్రోల్ ధర పెరుగున్నాయి, మేము రాగానే ఈ యొక్క ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ని మేము తగ్గించి మీకు పెట్రోల్ ధరలు అందుబాటులోకి తీసుకొస్తాం, డీజిల్ ధరలు అందుబాటులోకి తీసుకొస్తాం, మిగతాన్ని కూడాను ధరలు కూడా తగ్గుతాయి, దానివల్ల అందరికీ బాగుంటాయి అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, అంటే ఆయనకి కొంచెం కూడా మనస్సాక్షి అనిపించట్లా. మనస్సాక్షి అనేది లేకుండా పోయింది. ఏంటంటే వీళ్ళు ఏమన్నారు వచ్చిన తర్వాత పెట్రోల్ ప్రపంచమంతా యాక్సెప్టెడ్, ప్రపంచమంతా పెట్రోల్ ధరలు పెరిగినాయి కాబట్టి మనం కూడాను పెట్రోల్ ధరలు కూడా కొంచెం ఇంధనం అనేది పొదుపుగా వాడాలి, వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, వీలైనంత వరకు ఎవరైతే ఎలక్ట్రికల్ కార్లు వాడండి, లేదంటే వారంలో ఒక రోజులు అసలు ఎవరు కూడా కార్లు వాడొద్దు, లేదంటే సైకిల్ మీద వెళ్ళండి అని చెప్తున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నాకు ఒక ప్రశ్న. ఫస్ట్ ఈ సైకిల్ మీద వెళ్ళడం అనేది ఒక ప్రపోజల్ మీరు ఏదైతే పెడుతున్నారో అది మీ పార్టీకి ప్రమోషన్గా ఉపయోగపడుతుంది ఏమో, కానీ ఎంతమంది సైకిల్ తొక్కి ఎంత దగ్గర ప్లేసులకి వెళ్తారు? అలాగే ఉన్న కార్లు తీసేసి ఎలక్ట్రికల్ కార్లు ఎవరు కొనుక్కోగలరో, ఎవరికి అంత స్థాయి ఉంది, స్తోమత ఉంది. మీరు అలాగని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. ఎంతమందిని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు? ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు? మిగతా కార్మికులు ఉంటారు, మిగతా ఉంటారు, వాళ్ళు బస్సు రూపాయలు వెళ్తారు, ఆటో రూపాయలు వెళ్తారు, వేరే రకరకాల ట్యాక్సీస్ రూపాయలు వెళ్తూ ఉంటారు ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా? ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు, నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ సంగతి ఏంటి? ఈ విషయం మీరు కొంచెం గ్రహించారా? ఈరోజు ఈ కళ్ళబొల్లి మాటలతో మీకు నాలిక ఎటు కుదిరితట్టు, మీకు అంతకుముందేమో మేనిఫెస్టోలోనేమో అలా పెట్టి మేము తీసేస్తాం, ధరలు తగ్గించేస్తామన్నారు. ఈరోజు దగ్గర సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడేటువంటి పనులు చేస్తున్నారు.
అలాగే మేము గత ప్రభుత్వంలో మా యొక్క ఏదైతే మేము అంశాలు పెట్టి ఉన్నామో మేము ఏదైతే ప్రతి పథకాలు ఏదైతే పెట్టామో ఆ పథకాలన్నింటినేమో అటకెక్కిచ్చేసారు. ఆ పథకాలు అటకెక్కి మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి మీరు చేస్తానన్నది ఏదైతే చేస్తున్నారో అది కూడా చేయకపోగా పూర్తిగా చేయకపోగా మళ్ళీ ఇది ఒక భారం ప్రజల మీద మోపుతారు. అంటే మీకు ప్రజల పట్ల పేద ప్రజల పట్ల మీకు ఎంతవరకు అని వాళ్ళ మీద ప్రేమ ఉంది. ఈ విషయం మీరు చూస్తుంటే అర్థమవుతుంది. మీకు ఇప్పుడే చెప్తున్నామో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి దయచేసి వీలైనంత వరకు తొందరగా ఎంత వీలతో తొందరగా ఈ యొక్క రేటు తగ్గించాలా, ఈ ధరల నియంత్రణ అనేది 100% తగ్గించాలా. మీరు రాష్ట్ర ప్రభుత్వం చేసే ట్యాక్స్ విధానం ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ రూపాయన ఎంతైతే ట్యాక్స్ తగ్గించి ప్రజలకు ఎంతైతే అందుబాటులో రావచ్చో కంఫర్టబుల్ ప్రైసెస్ తీసుకుని ఏమి మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ తక్కువ అడగట్లా. పక్క రాష్ట్రాల్లో ఎలా ఉందో ఆ ప్రైసెస్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. మీరు అది చేయకపోగా ఈ రేట్లు పెంచేసి ఈ యొక్క బాధుడు అనేది ఎంతవరకు సబబు? సగటు మానవుడి పరిస్థితి ఏంటి? పేద ప్రజల పరిస్థితులు ఏంటి? ఇట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఏదైతే ధర నియంత్రణ కార్యక్రమాన్ని వెంటనే అదుపులో పెట్టాలా ఈ యొక్క కూటమి ప్రభుత్వం. అలా చేయని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ అలాగే ప్రజలందరూ కూడా ఏకమై రావాలని చెప్పి మనస్ఫూర్తిగా అడుగుతున్నాము. ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా బుద్ధి చెప్పాలి. అలా చేయని పక్షంలో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడాను మేము ర్యాలీగా చేసి రిప్రజెంటేషన్ తీసుకొని నిరసన కార్యక్రమం చేపిస్తున్నామని చెప్పి తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సార్.